నన్నారి వేర్లు అన్నమాట. ఇలా ఉంటుంది. ఇది నాటు మందులు అమ్మే అంగిట్లో దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని మనం ఇప్పుడు దీన్ని నీట్గా కడిగేసి బాగా దంచుకోవాలి. నీళ్ళలో వేసి కడుక్కోవాలి బాగా. ఎందుకంటే వేర్లు కదా మట్టిలు కొన్ని బాగా కడిగేసుకోవాలి. దీన్ని రెండు రెండుగా ఎత్తేసుకొని దంచుకోవాలి బాగా. ఇలా మధ్యలో చెక్క ఉంటే తీసేస్తే మంచిగా ఇలా చెక్క వచ్చేసి ఇలా దంచి మొత్తాన్ని ఇలా దంచి వేసుకున్నాం అన్నమాట. ఇది ఇప్పుడు దంచిన దాంట్లో వచ్చిన చెక్కల మధ్యలో ఉంటాయి కొన్ని, ఇవి వచ్చేసింది అనమాట. ఇది మనకు అవసరం లేదు, దీనివల్ల ఉపయోగం ఉండదు కాబట్టి తీసేసేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు అలా తీస్తే ఇలా వస్తుంది బాగా లోపల చెక్క లేకుండా. మనం తీసుకున్నది 200 గ్రాములు ఉంటుంది. దీన్ని ఈ పాత్రలో పోసుకున్నాం ముందుగా. ఇది 200 గ్రాములు అన్నారు కాబట్టి దీనికి 4 లీటర్ల వాటర్ పోసుకుంటాం. అంటే 50 గ్రాములకు 1 లీటరు పోసి ఊరబెట్టుకోవాలి. 100 గ్రాముల అన్నానికి 4 లీటర్ల వాటర్ పోసేసాము. ఇప్పుడు ప్లేట్ పెట్టి మూసేసి ఒక 6-7 గంటలు అట్లే ఊరాలి. 8 గంటలు నానిపోయింది. ఇప్పుడు ఇలా ఉంటుంది. పొయ్యి మీద అట్లా పెట్టేస్తాం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టాము. పొంగు వచ్చిన తర్వాత 15 నిమిషాలు నుంచి 20 నిమిషాల వరకు బాగా అట్లే ఉడకపెట్టుకుంటే కొంచెం ఆ సారం అంతా అందులో దిగుతుంది. పొంగు వచ్చేసింది. కొంచెం మంట తగ్గించి ఒక 20 నిమిషాలు అట్లే ఉడకాలి. ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఇది 20 మినిట్స్ అట్లే ఉడకపెట్టాను. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుంటాము. మనం ఆఫ్ చేసి పెట్టాం కదా, ఇప్పుడు బాగా చల్లారిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక పాత్రలోకి వడగట్టుకుందాము. ఒక జల్లెడ పెట్టి దాని మీద ఒక వైట్ క్లాత్ వేసుకోవాలి. దీన్ని ఆరబెట్టి వడగట్టుకుని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక పాత్ర తీసుకున్నాము. ఈ పాత్రలో ఇప్పుడు చక్కెర 4 కిలోలు పోసుకుందాము. ఇది 4 కిలోల చక్కెర ఇప్పుడు పోసుకున్నాము. ఇప్పుడు ఈ వడగట్టిన నీళ్లు అందులో పోసుకొని పెడతాం. ఇప్పుడు దీన్ని బాగా పాగొచ్చేట్లు కాచుకుందాం. చక్కెర అంతా బాగా కరిగి ఇది జీరా ఉడుకుతా ఉంది. సుమారు సన్న మంట పెట్టి 20 నిమిషాల వరకు ఉడకపెట్టుకొని ఆఫ్ చేసుకోవాలి. చల్లారాలి. ఆపేసినాము. కొద్దిగా వేడి ఉండేటప్పుడు ఇది లెమన్ సాల్ట్, దీన్ని ఒక 2 స్పూన్లు వరకే దీంట్లో కలుపుకుంటాము. ఎందుకంటే ఇది వచ్చి మళ్ళీ లెమన్ కలిపే పని ఉండదు, నిలవ ఉండేదని బాగుంటుంది. ఇప్పుడు పాత్ర పెట్టి ఇంకోసారి మనం ఫిల్టర్ చేసుకున్నాం. ఎందుకంటే చక్కెర లేదా దుమ్ము దూరం ఉంటుంది కదా, అందుకని. ముందుగా 2 స్పూన్ల నన్నారి సిరప్ వేసుకున్నాం. అందులో 1/4 స్పూను పెప్పర్ వేసుకోవాలి. పెప్పర్ పొడి. అందులో 1/4 స్పూను సాల్ట్ వేసుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి సబ్జా సీడ్స్ కొంచెం చేర్చుకుందాం.